Audio Jungle. పరిశుద్ధులందరికీ అలాగే ఈ అమూల్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాడేరులో ఉన్న స్థానిక సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ తిమోతి పత్రిక మనం ముందుగా ఆలోచించే ముందుగా అసలు ఎఫెసీ ప్రాంతానికి సువార్త ఎలా వెళ్ళింది, దాన్ని ఏర్పరచబడిన స్థానిక సంఘానికి మొట్టమొదటిగా ఏ లెటర్ రాశారు పౌలు గారు, ఇవన్నీ ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం మొదటి కొరింథీ పత్రిక, రెండో కొరింథీ పత్రిక చదవాం. 18వ అధ్యాయం మనం చదవాం. అపోస్తలుల కార్యం రెండవ సువార్త ప్రయాణం ముగిసింది. అయినా రెండవ సువార్త ప్రయాణం ముగిసింది. ఇప్పుడు మూడవ సువార్త ప్రయాణం పౌలు గారు మూడవ సువార్త ప్రయాణంలో ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళారు, అనగా ఆసియా ప్రాంతానికి వెళ్ళారు. చూడండి ఒకసారి 19వ అధ్యాయము అపోస్తలుల కార్యం 19వ అధ్యాయము. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశాలకి సంచరించి ఎఫెసునకు వచ్చి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అని అడగగా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మేము వినలేదని చెప్పారు. బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క సందేశాన్ని బట్టి మేము బాప్తిసం పొందాం అని చెప్పారన్నమాట. అంటే ప్రభువుని యేసుక్రీస్తునందు వీరు విశ్వసించలేదు ఇంకా. అప్పుడు అందుకు పౌలు చూడండి అక్కడ తను వెనుకోవచ్చు అని అనగా యేసునందు విశ్వసించాలని ప్రజలతో చెప్పు, మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చారని చెప్పారు. బాప్తిసం పొందారు. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించడానికి మొదలుపెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తర్వాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ దేవుని రాజ్యమును గూర్చి తర్కిస్తూ ఒప్పిస్తూ ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలలు గడిపాను. అందులో ఎఫెసీ ప్రాంతంలో కొంతమంది కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గం అంటే క్రైస్తవ్యం అన్నమాట, మార్గాన్ని దూషిస్తూ అతడు వారిని విడిచి శిష్యులు అంటే బాప్తిసం పొందిన వాళ్ళని ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తురన్ అనే ఒక పాఠశాలలో తర్కించు వచ్చాను. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగింది. కనుక యూదులేమి గ్రీస్ దేశస్తులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినేది. విశేషమైన అద్భుతాలని చేయించాను. రోగాలను వారు విడిచి వెళ్ళిపోయినాయి. అంటే ఆయన అనేకమైన అద్భుతాలు మహత్కార్యాలు చేశారు. ఎవరు? పౌలు గారు. దయ్యాలు కూడా వదిలిపోయినాయి. అప్పుడు దేశ సంచారను మాంత్రికులనైనా పౌలు ప్రకటిస్తూ ఉచ్చాటన చేయొచ్చున్నానని దయ్యములు పట్టిన వారి మీద ఉచ్చరించడానికి పూనుకున్నారు. అలా చేయుచున్నారు. అందుకు ఆ దయ్యము
నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. కానీ మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టిన వాళ్ళు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయం తగ్గి ఆ ఇంట నుండి పారిపోయారు. ఈ సంగతి జాగ్రత్త పెట్టుకోండి. ఏపీసీ ప్రాంతంలో సంఘము 2 ఏళ్ళు పనిచేశారు. ఆయన ఎంత అద్భుతంగా మాంత్రికులు వీళ్ళందరూ కూడా వారి జీవితాల్ని వారి యొక్క సమస్తమైన విడిచిపెట్టేసి ప్రభులోకి వచ్చారు. చూడండి అక్కడ ఇదంతా కూడా విశ్వసించిన వారు. చూడండి అక్కడ 17 ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీస్ దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగింది గనుక ప్రభువైన యేసునామమున గణపరచబడింది. విశ్వసించిన వారు అనేకులు. చూసారా ఎంతమంది? అందుకని ఏపీసీ ప్రాంతంలో 2 సంవత్సరాలు ఆయన పనిచేశారు. 2 సంవత్సరాలు పనిచేశారు. యూదులు ప్లస్ అన్యులు బాప్తిసం పొందారు. కాబట్టి ఇద్దరు కలిపి సంఘం అయ్యారు. అందుకనే ఏపీసీ పత్రిక 2:13 అదైన యూదుల్ని అన్యుల్ని యేసుక్రీస్తు వారి ద్వారా ఒక శరీరం మంది సాటి అవయవాలుగా చేశాడని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి, ఆయనను మురుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. చూసారా, క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు దూరస్తులు అన్యులు. కాబట్టి ఇద్దరు కూడా యేసు రక్తం ద్వారా ఏకం చేయబడ్డారంటారు. కంటిన్యూ చదవండి, కంటిన్యూగా చదవండి. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరం మందు కొట్టివేయట చేత చూసారా, మధ్యగోడ అంటే ధర్మశాస్త్రాన్ని తీసేసి మన ఉభయములను యాకం చేశారు. ఉభయులు అంటే ఎవరు? యూదులు అంటే ఇప్పుడు ఏపీసీ స్థానిక సంఘంలో ఎవరు ఉన్నారు? యూదులు ప్లస్ ఆంధ్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ సంఘం అయ్యారు అన్నమాట. అంతే కదా మరి. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఏమవుతారు? సంఘం. కాబట్టి ఏపీసీ ప్రాంతంలో పౌలు యొక్క 3వ సువార్త ప్రయాణంలో ఏపీసీ ప్రాంతంలో 2 సంవత్సరాలు ఆయన పనిచేశారు. ఆ 2 సంవత్సరాల్లో అనేక మంది యూదులు అన్యులు కూడా బాప్తిసం పొంది సంఘమయ్యారన్నమాట. అందుకని విశ్వసించిన వారు అందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాడిని తెలియజేసి ఒప్పుకున్నారు. వారు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరు ఎదుట వాటిని కాల్చివేశారు. వారు లెక్క చూడగా వాటిని 50,000 వెండి రూపాయలు. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించుండేను అన్నమాట. అందువల్ల అదైన ఏపీసీ ప్రాంతంలో అన్ని చెల్లినట్టు వాళ్ళు తమ మంత్ర విద్యల్ని నుంచి విడుదల వదిలేసి అదైతే ప్రభులోకి వచ్చారన్నమాట. అంత వేగవంతంగా పని జరిగిందనమాట అండి. అక్కడ మీకు అర్థమైందా? అంత వేగవంతంగా పని జరిగింది. అలాంటి పని జరిగినప్పుడు అనేక మంది రక్షించబడినప్పుడు ఈయన కొంత ధనము పోజేయటానికి మాస్టర్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి ఇప్పుడు ఏర్పడిన స్థానిక సంఘానికి తిమోతిని అక్కడ సువార్థికుడిగా పెట్టి నేను ఆలస్యం చేస్తే కనుక, నేను రావటానికి ఆలస్యం చేస్తే కనుక జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలని నీకు చెప్తున్నాను అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక. కాబట్టి ఎఫెసీ పత్రిక అదైన ఎఫెసీ స్థానిక సంఘానికి మొట్టమొదటి రాసిన పత్రిక ఏది? తిమోతికి రాసిన మొదటి పత్రిక. అదైందా? ఎఫెసీ స్థానిక సంఘానికి
ఎఫెసీ స్థానిక సంఘానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక, అంటే తిమోతికి రాశారు కాబట్టి తిమోతి పత్రిక అన్నారు, అవునా? తిమోతికి రాసిన మొదటి పత్రిక మీకు అర్థమైందా? మొదటి అధ్యాయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 3వ వచనం. నేను మాసిదోనియాకు వెళుతుండగా సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దని కల్పనా కథలను మితం లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతో సంబంధం కలిగి ఉన్నది కనుక వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు ఇప్పుడు నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఎఫెసీ ప్రాంతంలో తిమోతి పని చేశారు, అదైనా ఎఫెసీలో నిలిచి ఉండమన్నారు. తర్వాత 3:14 వచనంలో నేను మాసిదోనియాకు వెళుతున్నాడు అన్నాడు కదా. ధనం కలెక్ట్ చేయడానికి, అంటే పేదలకు, యెరూషలేములో పేదలకు సహాయం చేయడానికి, ధనం పోగు చేయడానికి మాసిదోనియాకి వెళ్ళాడు ఆయన 20వ అధ్యాయంలో. వెళ్తున్నప్పుడు ఒకవేళ నేను ఆలస్యం చేసిన, అక్కడ చూడండి, అక్కడ చెప్తాడు 3:14 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14 చూడండి ఒకసారి. శీఘ్రంగా నీ వద్దకు వస్తున్నానని నిరీక్షిస్తున్నాను, ఆయనను అది నేను వచ్చేద్దాం అనుకుంటున్నాను శీఘ్రంగా. మనకులాగా కార్లు, బస్సులు, బండ్లు ఏమీ లేవు, అవునా? కాబట్టి వాళ్ళ ప్రయాణాలు చాలా రోజులు పట్టాయి. అందుకని శీఘ్రంగా నీ వద్దకు వస్తానని నిరీక్షిస్తున్నాను, అంటే వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడలా, అర్థమైందా? నేను ఆలస్యం చేసిన ఎడలా దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, అంటే జనులు ఎలాగనే మాట కాడ కింద పుట్టినోట్లో ఉంది. అక్కడ గ్రీకులో ఇది ముందు తర్జుమా చేసేసారు. తర్వాత చూడండి, ప్రూఫ్ రీడింగ్ అంటారు కదా. ప్రూఫ్ రీడింగ్ చేసినప్పుడు జీవం గల దేవుని సంఘములో అని కాకుండా జీవం గల దేవుని సంఘములో నువ్వెలా ప్రవర్తించాలో అక్కడ చూడండి. అక్కడ జీవం గల దేవుని సంఘములో నువ్వెలాగూ ప్రవర్తించాలో, అక్కడ కింద ఏమనుంది? నీవెలాగు అంటే ముందు స్థానిక సంఘంలో సువార్తికుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలి, అవునా కదా? సంఘం ఎలా ఉండాలో చెప్పాడు, సువార్తికుడు ఎలా ఉండాలో కూడా తెలియపరిచాడు అనమాట. కాబట్టి జీవగల దేవుడి సంఘంలో నువ్వెలాగ ప్రవర్తించాలనో అది నీకు తెలియాలని ఈ సంగతులు నీకు, అంటే సంఘాన్ని కూర్చున్న అవగాహన తిమోతి గారికి పరిచయం చేశారు పౌలు గారు, అర్థమైందా? కాబట్టి జీవగల దేవుడి సంఘంలో నీవెలా ప్రవర్తించాలన్నమాట. ఎందుకంటే నాయకుడు లేకపోతే ఉపదేశకుడు సరిలేకపోతే సంఘం అంతా ఏమైపోద్ది? వాడే. అందుకని ఉపదేశకుడు ప్రవర్తన చాలా, అంటే సువార్తికుడి యొక్క ప్రవర్తన చాలా అవసరం. నేను అవునా కాదా? అదే అంటాడు ఇక్కడ 16వ వచనం చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి అంటే ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు అనమాట, అదైనా. కాబట్టి తిమోతికి రాసిన పత్రికలో ఆయన ఎఫెసీ ప్రాంతంలో నిలుచున్న తిమోతి పేరును రాశారనమాట. పత్రిక సందేశం ఎవరికి? సంఘానికి, ప్లస్ ఆయనకు కూడా, సంఘానికి ఆయనకు కూడా. కాబట్టి ఇప్పుడు ఆయన పేరును రాశాడు కాబట్టి తిమోతి పత్రిక అన్నారు. కానీ నిజానికి ఏ స్థానిక సంఘానికి చెప్పమని రాశారు? అదనమాట. అయితే మనకి బైబిల్లో ఏం చేశారంటే వరుస క్రమం, అంటే ఆర్డర్లో లేదనమాట. అందుకే మనము అపోస్తలుల కార్యం చదువుతూ దాన్ని ఒక ప్రత్యేకమైన ఆర్డర్లో తీసుకుని వస్తున్నాం అనమాట. అందుకే మనం చూడండి, 16వ అధ్యాయం చదివినప్పుడేమో ఫిలిప్పీ పత్రిక చదివాము, 17వ అధ్యాయం చదివినప్పుడేమో 1 తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రిక చదివాము, 18వ అధ్యాయం చదివినప్పుడేమో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదివాము.
అలాగే ఇప్పుడు అపోస్తల కార్యం 19వ అధ్యాయం చదివినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలెమోను పత్రిక చదువుతాం అన్నమాట. అంటే తర్వాత నెక్స్ట్ అది అంటే ఎందుకనంటే ఆసియా ప్రాంతంలో సువార్త వెదజల్లినప్పుడే ఇంచుమించు అక్కడ 100 కిలోమీటర్లలో 100 మైళ్ళ దూరంలో ఉన్న కొలసీ ప్రాంతంలో కొంతమంది ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం నేర్చుకోవటం, అలాగే నువ్వు వెళ్ళి సువార్త చేయటం, సంఘాలు ఏర్పడడం, ఇలాంటివన్నీ జరిగినాయి అన్నమాట. అందుకని మనము ఏ సువార్త ప్రయాణంలో ఏ స్థానిక సంఘం ఏర్పడిందో ఆ స్థానిక సంఘానికి ఈ లెటర్ ఎందుకు రాయబడిందో మనం గమనించామనుకోండి, అక్కడ సందర్భం మనకు అక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఇవేవి అపోస్తల కార్యం చదవుకోకుండా డైరెక్ట్గా మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక అన్నాం అనుకోండి, అర్థమవుతుందా? సందేశం అర్థమవుతుంది కానీ సందర్భం మనకి అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎఫెసీలో ఉన్న స్థానిక సంఘానికి ఈ మొట్టమొదటిగా రాసిన పత్రిక అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి, ఎఫెసీలకు రాసిన పత్రికలో చూసేటప్పటికి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం చూడండి ఒకసారి. వాళ్ళు ఎదిగారు అక్కడ, ఆ పత్రిక రాసే తమ్మానికి ఏమయ్యారు? ఎదిగారు. అందుకే వారు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నాడు. ఈ హేతు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసాన్ని గూర్చి పరిశుద్ధులందరూ మీరు చూపుతున్న ప్రేమను గూర్చి అది చూసారా, వాళ్ళు ఏమయ్యారు? ఏపీసీ స్థానిక సంఘానికి పత్రిక రాసే సమయానికి ఏమయ్యారు? వాళ్ళు ఎదిగారు అనమాట. అది మీకు అర్థమైందా? ఎందుకంటే ఎఫెసీ పత్రిక రోమా జైల్లోనే రాశారు. ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాశారు? రోమా జైలు అంటే నిజానికి అపోస్తల కార్యం 28వ అధ్యాయం నుంచి రాశారు. మీకు అర్థమైందా? అదే తిమోతి పత్రిక మాసిదోనియా నుంచి రాశారు. మాసిదోనియా అంటే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో నుంచి 19వ అధ్యాయంలో ఏర్పడిన సంఘానికి 20వ అధ్యాయంలో మాసిదోనియాకి వెళ్ళారు కదా, 20వ అధ్యాయంలో మాసిదోనియాకి వెళ్తే మాసిదోనియా నుంచి రాశారు. అర్థమైందా? మరి మాసిదోనియా నుంచి రాశారంటే దగ్గరే కదా అది. మరి ఇప్పుడు ఇంచుమించు అపోస్తల కార్యం 20 నుంచి అపోస్తల కార్యము 28వ అధ్యాయం వరకు సుమారుగా ఇంచుమించు ఒక 10 సంవత్సరాల లోపు ఉంటుంది. అంటే ఈ 10 సంవత్సరాల లోపులో సంఘ పెద్దలు ఏర్పడిపోయారు. ఎక్కడ? ఎఫెసీ సంఘానికి. ఎఫెసీ సంఘంలో సంఘ పెద్దలు ఏర్పడిపోయారు. అదే తిమోతి పత్రిక రాసేటప్పటికి మాత్రం ఎవరు ఏర్పడలేదు? సంఘ పెద్దలు ఏర్పడలేదు. కాబట్టి సంఘ పెద్దలు ఎలా ఉండాలో రాశారు 3 అధ్యాయులు. అర్థమైంది? అర్థం లేదా? అదనమాట. అందుకని ఎఫెసీ పత్రిక ఏమో రోమా జైల్లో ఉన్నప్పుడు రాశారు, తిమోతి పత్రిక ఏమో మాసిదోనియా నుంచి రాశారన్నమాట. మాసిదోనియా అంటే చూడండి ఒకసారి అపోస్తల కార్యం 20వ అధ్యాయం మొదటి నుంచి. అర్థం అవ్వకపోతే అడగండి. అడిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలవనంపించి హెచ్చరించిన మీదట వారి యొక్క సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుతారు. అది ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మాసిదోనియాకి వెళ్ళాడు అనమాట. అదైనా 19వ అధ్యాయంలో సంఘం ఏర్పడింది. 20వ అధ్యాయంలో ఆయన మాసిదోనియాకి వెళ్ళాడు. మాసిదోనియా ఎందుకు వెళ్ళాడు? పేదలకి ధనం కలెక్ట్ చేయాలి. అదే పేదలకు, యెరూషలేములో పేదలకి కొంత ధనం కలెక్ట్ చేయడానికి. అది 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదవమను. మొన్నటి వారంలో మన నెలలో చదవమను. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియాలో యెరూషలేములో ఉన్న పేదల కోసం మాసిదోనియాలో ఉన్న వాళ్ళు కొంత సహాయం చేశారు. ఆ సహాయాన్ని తీసుకురావడం కొరకు ఆయన మాసిదోనియాకి వెళ్ళాడు అనమాట. ఈ మాసిదోనియాకి వెళ్తుంటే ఇక్కడ సంఘం ఏర్పడింది కదా, మరి సంఘంలో ఎలా ప్రవర్తించాలో మరి తెలియజేయాలి కదా సువార్తికుడికి. అదైందా? 19వ అధ్యాయంలో 2 సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కడ? ఏబీసీ ప్రాంతంలో 2 సంవత్సరాలు ఉన్న తర్వాత సంఘం ఏర్పడింది. అవునా? సంఘం ఏర్పడిన తర్వాత ఈయన 20 అధ్యాయాలు మాసిదోనియాకి వచ్చాడు. మరి ఇప్పుడు సంఘం ఏర్పడిన వెంటనే సంఘం ఎలా ఉండాలో నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? అంతే కదా. అది అందువల్ల తిమోతి సువార్తికుడు కాబట్టి తిమోతి పేర రాయబడింది. అదైనా అందుకని అంటే పుస్తకాలు ఎవరు పెట్టారు? పేర్లు పైన పండితులు పెట్టారు, పరిశుద్ధాత్ముడు పెట్టినవి కాదు. అది గుర్తుపెట్టుకోండి మొదటి విషయం. మీకు అర్థమైందా? పుస్తకాలు పండితులు పెట్టారు. తిమోతి అంటే
తిమోతి పత్రిక అని ఎలా చెప్పారంటే తిమోతికి రాశాడు కాబట్టి తిమోతి పత్రికని హెడ్డింగ్ పెట్టారనమాట. నేను అర్థమలేదా? నిజానికి రాసింది తిమోతికి రాసిన సందేశం ఎవరికి? ఏపీసీలో ఉన్న సంఘానికి అనమాట. నేను అర్థమలేదా? ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏ స్థానిక సంఘానికి రాయబడింది? ఎందుకనంటే తిమోతి పేరు రాయబడిందని తిమోతి పత్రిక అనేసారు నిజానికి. కానీ జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియాలని చెప్తున్నాను అన్నాను అనమాట. అర్థమైందా? 19వ అధ్యాయం నుంచి 3వ సువార్త ప్రయాణం అన్నమాట. ఇంక ఈయన సువార్త ప్రయాణాలు ముగిసినాయి. 3 సువార్త ప్రయాణాలు ముగిసిపోయినట్టే 19వ అధ్యాయంతో. అక్కడి నుంచి ఆయన యెరూషలేములో బంధించబడతాడు. ఆ బంధించబడిన ఆయన తీసుకెళ్ళి రోమా జైల్లో ఆడేస్తారనమాట. ఇది నెక్స్ట్ చరిత్ర. ఇది అపోస్తలుల గారి. మీకు అర్థమైందా? ఎప్పటి నుంచి? 13వ అధ్యాయం నుంచి సువార్త ప్రయాణం ప్రారంభమైంది. కాబట్టి 13వ అధ్యాయం నుంచి 19 వరకు మొదట 2, 3 ప్రయాణాలు అనమాట. ఈ మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం చూసాం మనం. 3వ ప్రయాణంలో పౌలు యొక్క 3వ సువార్త ప్రయాణం. మీరు మ్యాప్లు ఉంటాయి వెనకాల. మ్యాప్లు ఎవరైనా చూస్తారా? మ్యాప్లు ఎవరు చూడరు? చూస్తారు కానీ పరిశీలన చేయరు. చేస్తారా? చూడండి, అక్కడ మీరు ఎప్పుడైనా సరే వెనకాల రండి, ఒకసారి మ్యాప్లు చూడండి ఒకసారి. పౌలు గారి యొక్క 3వ సువార్త ప్రయాణం ఉంటుంది చూడండి. లాస్ట్ది ఇలా అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములను ఉందా? అందులో ఇక్కడ పక్కనే కొన్ని అయితే ఇప్పుడు కొత్తగా వచ్చి అయితే మొదటి సువార్త ప్రయాణం ఒక రంగు, రెండవ సువార్త ప్రయాణానికి మరో రంగు, 3వ సువార్త ప్రయాణానికి మరో రంగు. 3 రంగులు ఇస్తాడు. ఆ 3 రంగులు అదైందా? అది మొదటి సువార్త ప్రయాణం, రెండవ సువార్త ప్రయాణం అని మనం గమనించవచ్చు అనమాట. అదైందా? చూడండి, ఇక్కడ ఆసియా అని ఉంది చూడండి పెద్దగా. బితునియా, పొంతు, గల్తియా, కప్పదొకియా, ఆసియా అని ఉంది చూడండి. ఆసియా అని ఉందా? ఆసియాలో అక్కడ 7 స్థానిక సంఘాలు ఉంటాయి చూడండి. పెర్గెము, తుయతైరా, స్మర్ణ, సార్దీసు, ఎఫెసు, మిలేతు అని చూడండి. అంత్యోకియా, లవోదికియా, కొలసై, పెర్గే, అర్థమైందండి. ఫిలదెల్ఫియా, ఈ లుస్త్రా, ఇవి ఉన్నాయి చూసారా? ఇదంతా కూడా ఆసియా ప్రాంతం అన్నమాట. ఈ ఆసియా ప్రాంతంలో 3వ సువార్త ప్రయాణంలో అదైన స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి అన్నమాట. అది ప్రకటన గ్రంథంలో లాస్ట్ని అపోస్తులైన యోహాను గారు ఈ స్థానిక సంఘాలకే ప్రకటన గ్రంథం రాశారనమాట. కానీ అక్కడ సువార్త వెదజల్లింది ఎవరు? పౌలు గారు, తిమోతి, లోక అనమాట. అదైనా ఈ ఆసియా ప్రాంతంలో 7 సంఘాలు ఏర్పడడానికి ఎవరు? పౌలు గారు. ఆ తర్వాత స్థానిక సంఘాలు శ్రమల్లో ఉన్నప్పుడు ఆ స్థానిక సంఘాలకి ఆ ప్రకటన గ్రంథం అనేది రాయబడింది అనమాట. కానీ మొట్టమొదటిగా 2 సంవత్సరాలు ఉండి ఆ ఏరియాకి సువార్త అందించిన ఆయన ఎవరన్నమాట? అపోస్తుడైన పౌలు గారు అనమాట. ఆ యొక్క ఆ ప్రాంతంతో ఆ సువార్త ప్రయాణం ముగిస్తుంది అనమాట. మన ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయా? ఆ 7 సంఘాలు ఎక్కడి? ఆసియా ప్రాంతంలో అనమాట. ఇలాగన పౌలు గారు ఏ ప్రాంతాలు తిరిగారు అనేది మనం చూడగలిగితే 13వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం దాకా క్షుణ్ణంగా చదవగలిగితే, ఏది అపోస్తలుల గారి 13వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు కూడా అధ్యాయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ సువార్త ప్రకటించారు, అక్కడ ఏ సంఘాలు ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా మనం గమనించుకోవచ్చు అన్నమాట. అని అర్థమైందా? ఎందుకు రాస్తారు ఈ పత్రిక? తిమోతి పత్రిక మనం స్టడీ చేయాలి. అర్థమైంది కదా? పరిచయం అర్థమైందా? ఆ పత్రిక రాయటానికి పరిచయం అర్థమైందా? అర్థం అవ్వలేదా?
అర్థమవుతుంది అడగండి ఒకసారి మళ్ళా